బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత కోట వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆమె డ్రైవర్ రాయుడు సంచలన వీడియో వైరల్ అవుతుంది. కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు ముందు వీడియోలో మాట్లాడాడు డ్రైవర్ రాయుడు. వీడియోలో సంచలన నిజాలు చెప్పాడు డ్రైవర్ రాయుడు. 2019 నుంచి వినూత వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాను అన్నాడు. కోట వినూత చంద్రబాబుల హత్యకు బొజ్జల ప్రయత్నిస్తున్నట్లు రాయుడు వీడియోలో వెల్లడించాడు. ఆ తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డికి కోవర్టుగా మారిన కోట వినూత డ్రైవర్ రాయుడికి ప్రైవేటు వీడియోలు తీయాలి అని 30 లక్షల ఆఫర్ ఇచ్చాడు. కోట వినూత చంద్రబాబుల సమాచారం ఇవ్వాలి అని 20 లక్షలు ఇచ్చారు అని రాయుడు చెప్పాడు. ఆ తర్వాత జూలై 7న డ్రైవర్ రాయుడును కోట వినూత చంద్రబాబు హత్య చేశాడు. జనసేన నేత వినూత ప్రైవేటు వీడియోలు తీయడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 30 లక్షలు ఆఫర్ చేశాడు అని చెప్పాడు. ఆమె డ్రైవర్ రాయుడు వినూత వీడియోలు తనకు పంపించమని అడిగాడు అని రాయుడు తెలిపాడు. పంపించేసి సుజిత్ వచ్చాను, ఆ రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఒక పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా? నేను 19,000 ఇస్తాను, నాకు అక్కడికి వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వారికి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో అక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు అక్క చెప్పినావు, మా కోవిడ్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బుకింగ్ ఫారం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంత తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ మీకు 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే చెప్పినావు, నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయట పంపించేస్తాను, నీ పేరు ఏడా రాను, వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి మాతో ఏం చెప్పాడు అని అంతా అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతాంటారు, వీడియోలు మన వల్ల యాడ్ అవుతుందా కాదులేనా అని చెప్తే లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తానని చెప్తున్నాను, నేను తీయించాను కదా, ఆ 30 లక్షలు 30 లక్షలు కాకపోతే ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసాను అని చెప్దామనేది అది డబుల్ క్లిక్ అయితే ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు ఒప్పుకోలేదు అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మం. జనసేన నేత కోట వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆమె డ్రైవర్ రాయుడు సంచలన వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు. సతీష్, మనం చూస్తున్నాం రాయుడు వీడియో ఒకటి సంచలనం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి అని కోట వినూత హత్యకు కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పన్నాగం పడినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ఏంటి అప్డేట్స్? మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఇది ఒక సంచలనమైనటువంటి వీడియో అని చెప్పొచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైనటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎందుకంటే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఆ సాన్నిహిత్యంతోనే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని అటు చంద్రబాబు, మరొక వైపు నారా లోకేష్ ఇద్దరు కూడా పూర్తిగా ప్రోత్సహిస్తారు. సో చంద్రబాబుకి, నారా లోకేష్కి అత్యంత సన్నిహితులైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడు తన మిత్రపక్షమైనటువంటి ఆ జనసేన పార్టీకి సంబంధించిన కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జు కోట వినూతను హత్య చేయించడానికి, ఆమె ప్రైవేట్ వీడియోలు రికార్డు చేయించడానికి, ఆమె వ్యక్తిగత వీడియోలు రికార్డు చేయించడానికి, ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వీడియోలు రికార్డు చేయించడానికి ప్రయత్నించి కోవర్ట్ ఆపరేషన్ చేసినటువంటి అంశాన్ని ఇప్పుడు ఒక వీడియో వెలుగులోకి తెచ్చింది. ఆ వీడియో ఎవరిదో కాదు, ఆ జూలై 7వ తేదీన హత్య గావించబడినటువంటి కోట వినూత డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసులు అలియాస్ రాయుడుకి సంబంధించినటువంటి వీడియో అది. ఆయన రాయుడు హత్యకు ముందు 4వ తేదీ 4, 5 తేదీల్లో ఈ వీడియో రికార్డ్ చేసినట్టుగా ఆ వీడియోలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా తెలుస్తుంది. అయితే ఈ వీడియోను కోట వినూత ఆమె భర్త రికార్డ్ చేశారా, లేదా సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకొని పెట్టారా, ఎవరు రికార్డ్ చేశారనే అంశాన్ని ఇక్కడ పక్కన పెడితే, ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా కోట వినూతను ఎన్నికల ముందు నుండి కూడా టికెట్కు పోటీ వస్తున్నటువంటి కోట వినూతను బరిలో నుండి తప్పించడం కోసం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్ కేవలం సమాచారం తెలుసుకోవడం వరకు మాత్రమే కాదు, హత్య చేయించేంత వరకు కూడా ఇందులో కుట్ర దాగి ఉందన్న అంశాన్ని ఎవరైతే ఆ హత్య గావించబడినటువంటి డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా స్పష్టమైంది. సో ఎన్నికలకు ముందు ఎవరైతే ముందు బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి మనిషి సుజిత్, అదేవిధంగా జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తి చంద్ర, వీళ్ళిద్దరూ కలిసి ఆ కోవర్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరి ద్వారా ఆపరేషన్ స్టార్ట్ చేశారు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు. సో కోట వినూత డ్రైవర్ రాయుడిని కోవర్ట్గా మార్చుకున్నారు. ఆమె సమాచారాన్ని మొత్తాన్ని తెలుసుకున్నారు. ఆమె ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరితో భేటీ అవుతున్నారో కూడా తెలుసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఆమె సీటు రాలేదు, ఆ బొజ్జల సుధీర్ రెడ్డి సీటు దక్కించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు కోట వినూత పైన ఈ ఆపరేషన్ చేయించారు. కోట వినూతను హత్య చేయించడానికి ప్రయత్నించారని ఈ వీడియోలో వెల్లడైంది. 2 సార్లు కోట వినూతను తాను ఆ రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చంపించేటువంటి ప్రయత్నం చేశాను అన్న అంశాన్ని స్వయంగా ఆ వీడియోలో వెల్లడించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ వీడియోలకు సంబంధించినటువంటి హత్యతో పాటుగా వీడియోలు తీయాలి, ఆమెకు సంబంధించిన వీడియోలు కూడా తీయించమని నాకు చెప్పారు. వీడియోలు తీస్తే 60 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ఆఫర్ చేశారండి. మొదట 30 లక్షలు, తర్వాత 60 లక్షల వరకు కూడా ఆఫర్ చేసిన విషయాన్ని కూడా అందులో చాలా స్పష్టంగా వెల్లడించారు. అయితే ఒకరోజు కేవలం కోట వినూత ఒక్కరే ఇంట్లో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తూ నేను దొరికిపోయానన్న అంశాన్ని కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పారు. నేను వీడియో తీయలేదని చెప్పినా సరే నమ్మలేదు ఆమె అన్న అంశాన్ని ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఆ సందర్భంగా నేను చాలా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మెసేజ్ చేశా, లేకపోతే అదేవిధంగా సుజిత్కి మెసేజ్ చేశా, చంద్రాకి మెసేజ్ చేశా, ఎవరూ రిప్లై ఇవ్వలేదు. దీంతో నేను ఎమ్మెల్యే పేరు కూడా బయట పెట్టేశానన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆ వీడియోలో వెల్లడించారు. సో ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం ఆధారంగా మనం చూస్తే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోట వినూతకి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆ వీడియోలు రికార్డు చేయమని పురమాయించారు. ఆమెను చంపడానికి ప్రయత్నం చేయించారు. ఇందుకోసం 20 లక్షల నగదు కూడా ఆల్రెడీ ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక 30 లక్షలు ఇస్తామన్నారు, ఒకసారి 60 లక్షలు ఇస్తామని అన్నారు. అంతేకాకుండా వీడియోలు రికార్డ్ చేయకపోతే నీ అంతు చూస్తామని బెదిరించిన అంశాన్ని కూడా అక్కడ స్పష్టం చేశారు. అంతేకాకుండా నేను దొరికిపోయాను, నన్ను 4 గోడల మధ్యలో చుట్టూ తలుపులేసి పెట్టేశారు, గోడ దూకి బయటకు వచ్చిన అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగింది, 4వ తేదీ వరకు జరిగిన అంశాలు మాత్రమే ఈ వీడియోలో వెల్లడించిన పరిస్థితి. 7వ తేదీన కోట వినూత డ్రైవర్ ఆ హత్య జరిగింది. 13వ తేదీన మృతదేహం వెలుగులోకి వచ్చింది చెన్నైలో. చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ హత్య చేసింది కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు, మరొక అనుచరులు అన్న అంశాన్ని ఆ కేసులో ఫైల్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కోట వినూత బెయిల్పై ఉన్నారు. ఇటీవల కాలంలో శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఆ బాధ్యతలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి ఇచ్చినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఆ ట్రస్ట్ బోర్డుకి సంబంధించినటువంటి పదవి ఏదైతే ఉందో ఆ పదవి ట్రస్ట్ బోర్డు చైర్మన్, దేవస్థానం చైర్మన్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు
కొట్టే సాయికి ఇచ్చినప్పుడు మహిళా జీవితాలు నాశనం చేశారు. మరీ ముఖ్యంగా నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన కుట్రలో భాగస్వామి అయినటువంటి కొట్టే సాయికి ఎలా ఇస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సంచలన విషయాలు నిన్న మళ్ళీ బయట పెడతామన్నారు. ఆ చెప్పినటువంటి కొద్ది రోజులకి ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది. సో దీని మొత్తం వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా ఇందులో ఉన్నటువంటి అంశం వెలుగులోకి వస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇది చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క డ్రైవర్ హత్యగానే దీన్ని చూడాల్సిన అవసరం లేదు. జనసేన నాయకుడు, మహిళా నాయకుడైనటువంటి కోట వినుత జీవితాన్ని ఏ విధంగా బదనాం చేయాలనుకున్నారో, ఏ విధంగా ఆమెను లేకుండా చేయాలనుకున్నారో అది చేసింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అది కూడా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రభుత్వంలోనే జరిగిందన్న అంశం ఇక్కడ చాలా స్పష్టంగా ఈ వీడియోతో అర్థమవుతుంది. సో కోట వినుత ఆ డ్రైవర్ వెల్లడించినటువంటి డ్రైవర్ వీడియో ఇప్పుడు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పటి వరకు అయితే ఈ వీడియోకి సంబంధించి, ఇందులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలపైన తెలుగుదేశం పార్టీ ఇంకా కిక్కుమనలేదు, జనసేన పార్టీ కూడా ఇంకా కిక్కుమనలేదు, బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఇంకా దీనిపైన స్పందించలేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం స్పందిస్తారు అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మహేష్. రైట్, థ్యాంక్ యూ సతీష్. జనసేన నేత కోట వినుత డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినుత హత్యకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు క్లియర్గా అర్థమవుతుంది రాయుడు విడుదల చేసినటువంటి ఆ వీడియోలో. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. మహేశ్వరి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట డ్రైవర్ హత్య కేసులో ఇప్పుడు వీడియో బయటకు రావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగానే ఈ యొక్క వీడియోను ఎవిడెన్స్గా చూడొచ్చు అనేది ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట ఎన్నికలకు ముందు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తాను కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ విస్తృతంగా నియోజకవర్గం మొత్తం కూడా ప్రచారంలో తిరుగుతున్న సమయంలో తాను ఈ యొక్క కూటమి అలయన్స్ తర్వాత ఈ యొక్క సీటు విషయంలో ఇద్దరికి పోటీ నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నుంచి బరిలో ఉన్నటువంటి అప్పటి బొజ్జల సుధీర్ రెడ్డి ఈమె రాజకీయంగా తనకు పోటీ వస్తుందన్నటువంటి ఒకే ఒక్క కారణంతో ఆమెను అంతం చేయాలి, ఆమెకు సంబంధించి రాజకీయంగా దూరం చేయాలన్నటువంటి ఒక కుట్ర కోణంతో కోవర్ట్ ఆపరేషన్కు తెరలేపారు. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు, ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడ్ను ఉపయోగించుకోవటం, దానికి సంబంధించి కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఇతని అనుచరులు కలిసి ఒక పక్క స్కెచ్ ప్రకారం ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు, ఆమె యొక్క డైలీ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడికి సంబంధించి కొంత నగదు కూడా ముట్టజెప్పారు. మొదటగా 20 లక్షల నగదు ఇచ్చారు. ఆ తర్వాత అతనికి సంబంధించి యొక్క ఆర్థిక పరమైనటువంటి భరోసా కల్పిస్తూ నీకు ఆమెకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలన్నీ ఎప్పటికప్పుడు ఇస్తే కనుక నీకు 60 లక్షల మేరకు నగదు ముట్ట చెప్తామంటూ భారీ ఎత్తున ఆ డ్రైవర్ ఎవరైతే చనిపోయినటువంటి శ్రీనివాసులకు ఆఫర్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క కూటమి నేతల్లో అంతర్గత కుమ్ములాటల్లో ఒక డ్రైవర్ బలి అయిపోయాడు అన్నటువంటి విషయం ఈ యొక్క వీడియో ద్వారా వెలుగులోకి వస్తుంది. ప్రధానంగా తనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వినూత కోటను రాజకీయంగా తనకు పూర్తిగా దూరం చేయాలన్నటువంటి ఒకే ఒక్క దూరాలోచనతో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచారు. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క జరిగినటువంటి కోవర్ట్ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించినటువంటి జనసేన పార్టీ నాయకులు ఏదైతే కొట్టే సాయి కావచ్చు, చంద్ర కావచ్చు, అతని సోదరుడు చిరంజీవి కావచ్చు, మరోవైపు సుజిత్ ఎవరైతే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి సుజిత్ కావచ్చు, వీరంతా కూడా ఈ యొక్క కుట్రలో భాగస్వామి అయి ఉన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా పాత్ర చాలా స్పష్టంగా ఏదైతే చనిపోవడానికి ముందు ఎవరైతే ఒక వినూత డ్రైవర్
రాయుడు ఉన్నారో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అతను సెల్ఫీ వీడియో తీసుకుంటూ తనకు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా కూలంకుషంగా చర్చించడం, దాని విషయంలో చెప్పడం అనేది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇవన్నీ బయటపడడానికి గల కారణాలు గత కొద్ది కాలంగా శ్రీకాళహస్తి రాజకీయాల్లో ఒకంత కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పాలి. కూటమి నేతల్లో అంతర్గత కుమ్ములాట్లనే చెప్పాలి. ఏదైతే ఇటీవల శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవి విషయంలో కొట్టే సాయి పేరు తెరపైకి రావటం, అతనికి సంబంధించి ఈ యొక్క పదవి ఇవ్వద్దంటూ మాజీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి యొక్క వినూత కోట బహిరంగంగా లేఖ విడుదల చేయటం ద్వారా ఈ విషయాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోకుండా 2 రోజుల క్రితమే ఈ యొక్క శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్కి సంబంధించి 17 మంది సభ్యులతో కూడినటువంటి పాలక మండలిని అనౌన్స్ చేశారు. మొదటి పేరు కొట్టే సాయి ఉండటం, అతనికి శ్రీకాళహస్తి చైర్మన్ పదవి దాదాపు ఖరారు అయిపోయిందన్నటువంటి ప్రచారం ఉండడంతో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా తెరలపైకి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క తన రాజకీయ ఎదుగుదలకు కుట్ర చేసినటువంటి వ్యక్తికి ఈ యొక్క చైర్మన్ పదవి ఇచ్చారన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క ముందుగానే హెచ్చరిక చేసినటువంటి వినూత కోట తాను రాజకీయంగా దూరమైనప్పటికీ ఈ యొక్క తన రాజకీయాన్ని సమాధి చేసినటువంటి కొట్టే సాయి ఈ విషయంలో ఈ పదవికి అనర్హుడు అన్నటువంటి ఒక్కొక్క కోణంతో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, దానికి చేసినటువంటి అన్యాయం కోణంలో భాగస్వామైనటువంటి తెర వెనుక పాత్రదారులు, సూత్రధారులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఇటు ఏదైతే కొట్టే సాయి, చంద్ర, ఇటు చిరంజీవి కొట్టే బ్రదర్స్ అంటారు వాళ్ళు శ్రీకాళహస్తికి సంబంధించిన వీళ్ళందరి విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. చనిపోవడానికి ముందు ఏదైతే డ్రైవర్ రాయుడు ఇచ్చినటువంటి ఒక వీడియోలో మొత్తం అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తనకు సంబంధించి యొక్క వినూత కోట వినూతను అంతం చేయడానికి 2 సార్లు ప్రయత్నాలు చేశాను, దానికి సంబంధించి అనుమానాలు కూడా వచ్చాయి, దానికి సంబంధించిన వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజకీయంగా యొక్క జనసేన పార్టీ నుంచి తమకు ఎవరు పోటీ ఉండకూడదన్నటువంటి ఒక దురాలోచనతో ఒక కోవర్ట్ ఆపరేషన్కు తెరలేపినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర కోణం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అనుకోని విధంగా డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు జూలై 7వ తారీఖు నాడు హత్యకు గురవటం, ఆ తర్వాత అతన్ని తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే చెన్నై నగరంలో కోవం ఏదైతే బేసిన్ బ్రిడ్జ్ వద్ద కోవం నదిలో అతను పడేశారు. 7వ తారీఖున పడవేస్తే జూలై 13వ తారీఖున అతనికి సంబంధించిన డెడ్ బాడీ వెలుగు చూసింది. ఆ తర్వాత చెన్నై పోలీసులు లోతుగా విచారించడం ద్వారా ఈ యొక్క అన్ని విషయాలు కూడా బయటకు రావటం, ఈ యొక్క హత్యకు సంబంధించి డ్రైవర్ రాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వినూత కోట భర్త చంద్రబాబు, ఆమె యొక్క డ్రైవర్, అతని యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తాసర్తో పాటు 3వ ముద్దాయిగా వినూత కోటను చేర్చారు. మొత్తం 5 మంది ముద్దాయిలు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కండిషన్ బెయిల్ పైన బయట ఉన్నారు. తాజాగా ఈ యొక్క వీడియో వెలుగు చూడటం ద్వారా ఒక రాజకీయాల్లోనే యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమిలో అలియన్స్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయిలో భాగంగానే ఈ యొక్క బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.